ఫస్ట్ మన చేతులు ఎన్ని పనులు వాడాలంతా మన గ్రామాల మన నియోజకవర్గానికి కాదు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ పాత జిల్లాలకు సిద్దిపేట జిల్లాలో ఈ రాష్ట్రాల లెవెల్లో ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని పేపర్లలో చదివిన వాళ్ళు లైవ్లో చూసిన వాళ్ళు కూడా తేజ ఆహార ఫుడ్ ప్రాసెసింగ్ ఎట్లా చేసుకోవాలి. టైం చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇంట్లో వంటలు చేయాలంటే భార్య భర్తలు డ్యూటీలో పోతుంది. తర్వాత ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే మన ఊళ్ళో ఎక్కడో గ్రైండర్ మిషన్లు తర్వాత గిన్నెల మీద ఆధారపడుతుంది. అవే కాకుండా మన ఇంటి మందం మన వాడ మందం లేదు ఇళ్ళల్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వయసుతో నిమిత్తం లేకుండా నిరుద్యోగం ఉంటే ఉపాధికి పొందడానికి ఇక్కడ ఒక 10-12 రకాల మిషన్లు పెట్టడం జరిగింది. తేజ వాళ్ళు వీళ్ళు ఈ మిషన్లు అన్నిటి ఇంట్రడ్యూస్ చేశారు. డాక్టర్ సంజయ్ రెడ్డి వచ్చిన స్టాఫ్ కూడా ఉన్నారు. అందరూ కలిసి ప్రత్యేకంగా మన సాధన సభ్యులు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న ఇవ్వాలి కార్యక్రమం ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఉత్సవం వ్యవసాయ ఆవరణలో నడుస్తూ ఉంది. నిన్న అయితే చాలామంది వచ్చారు మహిళా సోదరి మంది వీళ్ళు కూడా వస్తారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ మిషన్లు కొనడానికి ఐకేపీ ద్వారా మన మంత్రి గారు పిఏ ఉన్నాడు మల్లేశం అని, తర్వాత ఐకేపీ వాళ్ళు కూడా నిన్న చర్యలు కూడా వస్తారు. తిరుపతి వాళ్ళంతా కానీ ఇందిరా క్రాంతి పథకం వాళ్ళు మంచిగా వాళ్ళ గ్రూప్స్ ఏవైతున్నాయో సశక్తి సంఘాల గ్రూపులు వాళ్ళకి లోన్లు కూడా ఇప్పించి మనోళ్ళే
ఇప్పించి ఆ మిషన్ కొంటే ₹1,00,000 మిషన్ అయితే దాంట్లో 35% సబ్సిడీ ఉంటుంది. అంటే సుమారు ₹1,00,000 మిషన్ కొన్నాం అనుకో 35,000 సబ్సిడీ ఉంటుంది. అట్లా చాలా 20,000, 30,000, 40,000 కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మన ఉస్మానాబాద్లో చాలా హోటళ్ళు ఉన్నాయి, ఉస్మానాబాద్లో చాలా హాస్టళ్ళు ఉన్నాయి, ఉస్మానాబాద్లో చాలా ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. ఒకటే రోజు 4-5 పెళ్ళిళ్ళు ఉంటాయి. 4-5 పెళ్ళిళ్ళకు వాళ్ళకు వంట సామాను, తర్వాత అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, లేదా మిర్చి పౌడరు, లేదా ఇట్లా వెంటనే అందియాలంటే ఆ కళ్యాణ మంటపాలకు కూడా ఆ వంట అన్నీ ఇచ్చే సామాగ్రి ఉన్న మిషన్లు ఉన్నాయి. ఈ మహిళా సోదరిమణులు యువకులు కూడా 2-3 అవసరమైతే ఒక్కరు గ్రూపులుగా ఏర్పడి ఇవన్నీ పెట్టుకుంటే ఒక జీవనోపాధి అవుతుంది. ఇక్కడ ప్రజలకు కూడా తాజా వస్తువులు తయారు చేసి ఇచ్చిన వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళు మంచిగా చూసినట్టు అవుతుంది. ముఖ్యంగా ఇక్కడున్న మిషన్లు చాలా మనకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నింటినీ ప్రజలు తెలుసుకొని గవర్నమెంట్ సబ్సిడీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంటుంది ఇలా. కాబట్టి ఇవన్నీ తీసుకొని ఇడ్లీ పిండి ఎట్లా తయారు చేసుకోవాలి, తర్వాత సకినాల పిండి ఎట్లా తయారు చేసుకోవాలి, సంక్రాంతికి అప్పాల పిండి, దోశల పిండి, ఇప్పుడు ఆరోగ్యాలు అందరికీ చాలా డిస్టర్బ్ అయినాయి కాబట్టి సజ్జల పిండి కానీ, తర్వాత రాగులు కానీ, లేదు మజ్జొన్నలు కానీ, ఇట్లాంటివన్నీ మనం దోశలు కానీ ఇడ్లీలు కానీ వెంటనే తయారు చేసుకొని ఇంట్లో మనం వండుకొని తినేటట్టు, తర్వాత సమాజంలో వాడలో కూడా ఈ చిన్న బిజినెస్ చేసుకునేటట్టు, ఈ టౌన్లో కూడా బిజినెస్ చేసుకునేటట్టు ఇవన్నీ ప్రత్యేకంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రకారం ఇది ఏర్పాటు చేయించాడు. ఇది నిన్న ఇవాళ ఇలా టీం వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ పెట్టారు. వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. తర్వాత ఐకేపీ వాళ్ళు మినిస్టర్ అయినటువంటి వల్ల మన మనీషా సార్ కూడా వస్తారు, వచ్చి వీళ్ళందరికీ నేర్పుతారు, చెప్తారు. అదే కాకుండా మినిస్టర్ క్యాంప్ ఆఫీసర్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఇవాళ అందరి వాళ్ళకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఆ కౌంటర్లకు వెళ్ళి కూడా వీళ్ళ కంపెనీకి ఫోన్ నెంబర్ ఇచ్చి టైప్ చేసి ఏ మిషన్ ఎట్లా పనిచేస్తుంది, ఏ మిషన్ సామర్థ్యం ఎంత, దాని ధర ఎంత, అనుకుంటే సబ్సిడీ ఎంత, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇంటి వరకు వాడ వరకు జీవనోపాధి. ఇప్పుడు ఊళ్ళో రైస్ బిల్లు ఉన్నాయి, ఆయిల్ బిల్లు ఉన్నాయి, సంక్రాంతి అత్తంది అంటే పిండి గిన్నెలు ఉంటాయి, అక్కడ లైన్లు ఇట్లా కాకుండా చిన్నగా ఇళ్ళ మందం, వాడల మందం, వాళ్ళ ఉపాధి మందం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, అవగాహనకు అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ వీళ్ళందరూ నిన్న అయ్యాలన్నా ఇక్కడ ఇవన్నీ పెడితే మనం అందరూ తెలుసుకొని ఉపయోగించుకుంటూ మనం చేసుకోవాలి. ప్రైవేట్ హాస్టల్ కూడా ఇక్కడ లేవు. ఇక్కడ ఇంజనీర్ కాలేజ్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ గవర్నమెంట్ సైడ్లో ట్రై చేస్తున్నది. ఇది కలెక్టర్ మేడం వచ్చింది. తర్వాత ప్రైవేట్లో కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వరంగల్లో, కరీంనగర్లో ఉన్నాయి. ఇక్కడ కూడా చదువుకున్న పిల్లలకు హాస్టల్ ఏర్పాటు చేయాలి, అమ్మాయిలకు అబ్బాయిలకు. అట్లా కాకుండా ఇక్కడ ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా రాబోయే ఫ్యూచర్లో అవసరం ఉంటుంది. అవన్నీ కూడా ఈ మిషన్లు ఉపయోగపడతాయి. ఆన్ ది స్పాట్ 20 మందికి 50 మందికి అన్నం వండాలి, వాళ్ళకి కర్రీ చేయాలి, వాళ్ళకు ఇడ్లీలు వేయాలి, వాళ్ళకు వడాలి చేసి ఇవ్వాలంటే ఈ మిషన్లు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇట్లా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ రంగంలో పోవడానికి, అది కూడా ఉపాధి పొందడానికి, అందులో కూడా మనం వెనకబడకుండా మన వాళ్ళకి అందరికీ ఒక అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ వాడుకొని ఇవన్నీ గవర్నమెంట్ సబ్సిడీలో తీసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. తేజాస్ ఫుడ్ ప్రాసెసింగ్ అనే మిషన్స్ ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా లక్షాధికారులు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏ అవకాశం వచ్చినా మా మహిళా అందరికీ అవకాశం కల్పించాలి, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలని ఈరోజు కూడా ఇక్కడ ఈ మార్కెట్ కమిటీ ఆవరణలో కూడా అన్ని విషయాలను తీసుకొచ్చి అన్ని రకాలుగా దాదాపుగా ఒక 20 రకాలుగా ఐటమ్స్ ఉన్నాయి. మనం అంటే రోటీ మేకర్ కానుండి ప్రతిదీ అన్ని రకాలుగా మిషన్లు, ఆయిల్, ఆల్రెడీ మనకు పిండి గిన్నెలు,
కారపొడి పసుపు మనకి ఇంటికి ఏ అవసరాలు అయితే ఉంటాయో ప్రతి గ్రామంలో ఇప్పుడు మనం వాస్తవానికి మీరు చూసుకున్నారు మన మిల్లులకి ఎక్కడ నుండి వచ్చిందంటే ఒక కంపెనీ అంటే ఒక షాప్లోకి పోతున్నారు వాళ్ళు ప్యాక్ చేసి ఉంటారు వాళ్ళు ఏం కలిపారో ఏమో తెలియదు వాళ్ళు మీద ఏది రాసి ఉంటుందో మనం అదే అని నమ్ముతాం కానీ ఇక్కడ మన ఇంట్లోనే తయారు చేసుకొని మన బంధువులకు మన చుట్టుపక్కల వాళ్ళకు మన వాడకట్టు వాళ్ళకు మనం నాణ్యమైన పిండిని కానీ అన్ని రకాల గోధుమ పిండిని కానీ అన్ని రకాలుగా ఏవైతే కారపొడి కానీ పసుపు కానీ అన్ని రకాలుగా వస్తువులు మనం ఇచ్చిన మాట ఉంటే మన దగ్గర వాళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతుంటాం మళ్ళీ నాణ్యమైన సరుకులు ఇస్తున్నాం మళ్ళీ తక్కువ ధరకి ఇస్తున్నాం దానిలో మనము కూడా ఆర్థికంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకని ఇది మహిళా పనులతోనే అక్కలతోనే సోదరి మనతోనే సాధ్యమవుతుందని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలి మేడం గారు దీనికి వాస్తవానికి 1,35,000 రూపాయల సబ్సిడీ ఉన్నది ప్రతి గ్రామంలో మీరు ఇక్కడ ఆల్రెడీ మీరు మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆల్రెడీ ఏ మిషన్ అయితే మనకు అవసరం ఉన్నదో ఆ మిషన్ కూడా మీరు వర్క్ చేసి ఇక్కడ మన ఆఫీసర్స్ ఉన్నారు ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మీరు వర్క్ చేసి ఉంటే ఇక్కడ మన మల్లేశం సార్ కూడా ఇప్పుడు వస్తారు ఆయనతో ఏపీఎం వాళ్ళందరూ ఉన్నారు మండలానికి ఒక ఏపీఎం అందరూ ఉన్నారు మన 7 మండలాల్లో వాళ్ళు కూడా మేడం సార్ వస్తారు వాళ్ళని మాకు ఇది కావాలని చెప్పారంటే ఖచ్చితంగా సహకరిస్తారు మీకు ఇచ్చిన తర్వాత మీరు గ్రామాలలో ఇవాళ తీసుకుపోయి ఏదో ఇంటికాడ పెట్టమని కాకుండా వాటిని పూర్తి స్థాయిలో మీ ఆ గ్రామానికి సరిపడేంత సరఫరా మీరు చేయాల్సిన బాధ్యత ఉన్నది దాంతోనే మీరు ఆర్థికంగా డెవలప్మెంట్ మీరు కూడా మీకు కూడా తెలుసు మండలానికి ఒక బస్సు చొప్పున ఇచ్చారు ఆ బస్సుతో కూడా మహిళా సోదరుల మేము ఎక్కడికెక్కడ మహిళల బస్సులు అయితేనే ఆ విధంగా ఇలాంటి ప్రాసెసింగ్ కంపెనీ ఇవి పెట్టినా కూడా ఈ మిషన్లో కూడా నాణ్యమైన వస్తువులు తయారవుతుంది ఎందుకంటే కారపొడి కానీ పసుపు కానీ గోధుమ పిండి కానీ ఆయిల్ కానీ అన్ని రకాల వస్తువులు మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఆ ఊరికి సరిపడంతా మీరు సరఫరా చేసేట్టుంటే ప్రతి గ్రామంలో ఒక 4-5 హోటల్ ఉంటాయి హోటల్ వాళ్ళు కరీంనగర్ నుండి ఉస్మానాబాద్ నుండి కాదు ఎక్కడో కాదు పట్టణాల నుండి కాకుండా మీ గ్రామంలో మీ ఇంటికి దగ్గర ఉండే ఈ మహిళా సంఘాల నుండి తీసుకొచ్చినట్టు మీరు నాణ్యమైన వస్తువులు తయారు చేసుకోవడానికి మీరు ముందు ఉండాలి అందరు కలిసి ఇక్కడ మా అధ్యక్షురాలు కూడా ఉన్నారు మీరు కూడా అందరినీ కొంచెం వాళ్ళు మోటివేషన్ చేసి వేరే ముందు ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా మీకోసం ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పూర్తిగా అందిపుచ్చుకొని వారి కుటుంబానికి మీకు మొన్నదాకా ఉన్న స్టీల్ వస్తువులను కూడా ఇచ్చారు గిన్నెలు గ్లాసులు స్టీల్ ఒక బ్యాంకుని ఏర్పాటు చేశారు అంటే మన ఆరోగ్యాన్ని కూడా ఆయన దత్తత తీసుకుంటున్నారు కన్నులుగా మీ చేతులు మీ గ్రామంలో అందరి మీ బాధ్యత మీ చేతిలో పెడుతున్నారు కాబట్టి దాన్ని మీరు బాధ్యతయుతంగా మీరు అన్ని రకాలుగా ఏదైతే ఉన్నాయో వాటిని గ్రామంలో అందరికీ అనుకూలంగా ఉండడం మీరు ప్రయత్నం చేస్తారు ఆ విధంగా మా అక్కలు వీళ్ళందరూ ఉన్నారు ఇప్పటికే అన్ని రకాలుగా చేస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అవకాశం ఇచ్చిన మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.